కాలంలో చేస్తాము. ఈ ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఉంటే దాని మీద మీకు తగిన చర్యలు తీసుకుంటామని దాంట్లో ఉంటుంది. కాబట్టి దాన్ని కన్సూమర్ ఫోరం అన్నది 100% మేము ఇంప్లిమెంట్ చేసేసి వాళ్లకు న్యాయం చేయడానికి మేము ముమ్మర ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా కన్సూమర్ ఫోరం కూడా మాకు 8 జిల్లాలు ఉన్నాయి. 8 జిల్లాల్లో ప్రతి జిల్లాకు నెలకు ఒక్కొక్క జిల్లా చొప్పున 8 జిల్లాలు తిరిగేసి ఇక్కడ ఎట్లయితే మనమైతే మీటింగ్ పెట్టామో, లోకల్ గ్రూప్ పెట్టామో అదే రకంగా అన్ని ప్లేస్లలో మేము పెడతాం. పెట్టేసి అక్కడ ఉన్న కన్సూమర్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్తారు. ఆ సమస్యలన్నీ వాళ్ళకు తగిన రీతిలో తగిన సమయంలో వాళ్ళని సమకూర్చేసేసి వాళ్ళ సమస్యలకి ఒక సొల్యూషన్ అనేది పట్టుకొస్తాం. కాబట్టి కన్సూమర్స్ ఫోరంకి ఎవరైనా కానీ ఇక్కడి రాలేని పరిస్థితులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే దాదాపు అక్కడక్కడ క్రాప్ కటింగ్ నడుస్తుంది, పంటలు దగ్గరికి వచ్చినాయి, వాళ్ళు దాని మీద కొంత వర్క్ చేసే పని ఉంది కాబట్టి కన్సూమర్స్ రైతాంగం రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏదైనా చిన్న అప్లికేషన్ రాసేసి ఒక ఫోటో కొట్టేసి మా కన్సూమర్ ఫోరం నెంబర్కు మీరు వాట్సాప్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేసేసి దాన్ని పర్సూ చేసి వాళ్ళ పనులన్నీ చేయించడానికి మేము వివరంగా ఎప్పుడు కూడా వాళ్ళ వెన్నంటే ఉంటామనేసి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మీకు చెప్పగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పంట పొలాలన్నీ దగ్గరికి వచ్చినాయి, అన్ని క్రాప్స్ కటింగ్ అవుతున్నాయి. ఈ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్స్ వేస్తాం. వేసినప్పుడు ఒకవేళ ఏ రైతైనా కానీ కెపాసిటర్స్ ఒకవేళ పెట్టుకునే పరిస్థితుల్లో లేకుంటే వాళ్ళు నెక్స్ట్ క్రాప్కైనా కెపాసిటర్స్ అన్ని బిగించుకోవాలి, అది వాలంటరీగా బిగించుకోవాలి. ఒకవేళ వీళ్ళు మాకు స్టాఫ్ చెప్పడం లేదు, లేకపోతే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మాకు అది గైడెన్స్ లేదని అనుకోవడం అనేది తప్పు. ఎందుకంటే ప్రజావాణి తర్వాత పొలంబాట కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. అక్కడ కూడా వీళ్ళు చాలా ఎంకరేజ్ చేసి రైతాంగానికి మీద కన్సూమర్స్ కూడా మనం మోటివేట్ చేస్తున్నాం. కాబట్టి ఇదే మనము వాళ్ళకు స్పెసిఫిక్గా చెప్పే మన సలహాలు, ఉచిత సలహాలు అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. కానీ రైతాంగం వాలంటరీగా కెపాసిటీ పెట్టుకుంటే వాళ్లకు లాభమే. వాళ్ళ యొక్క మోటార్ కెపాసిటీ అనేది వాళ్ళ పంపు పర్ఫార్మెన్స్ అనేది బాగా వస్తుంది. తర్వాత అదే రకంగా డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు కూడా లాభం ఉంటుంది. ఎందుకంటే తక్కువ వోల్టేజ్ అంటే తక్కువ కరెంట్ కాదుతుంది, ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపెడతాయి. మాకు ఇక్కడ ఇటు లాభం ఉంటుంది, అటు రైతాంగానికి లాభం ఉంటుంది. కంపల్సరీగా పెట్టుకోవాలి, అదొకటి. తర్వాత నిర్ణీత సమయంలో మేము ఇచ్చిన బిల్లు వెంటనే రైతాంగమే కానీ మిగతా కన్సూమర్సే కానీ మాకు అందుబాటులో ఉండేసి మాకు అనుగుణంగా వాళ్ళు బిల్లులు కడితే దాన్ని ప్రకారంగా మేము ఇంకొక సబ్స్టేషన్ కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక లైన్ కానీ, ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఏది కావాలంటే అది కూడా చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఆర్థికంగా మనం కొంచెం పుంజుకుంటే మనం రైతాంగాలకు కానీ వాళ్ళకే కానీ తర్వాత మిగతా కన్సూమర్స్ కానీ ఇలాంటిదైనా కానీ మనం ఇంకా అడ్వాంటేజ్గా ఇంకా అడ్వాన్స్డ్గా మనం ఏమైనా చేయాలంటే అవన్నీ కూడా చేసే ప్రయత్నం ఈ ముమ్మరంగా చేస్తాం. కాబట్టి రైతాంగము మిగతా కన్సూమర్స్ కూడా వాళ్ళందరికీ మాకు విన్నపం ఏంటంటే సకాలంలో బిల్లులు కట్టండి. మీకు నాణ్యమైన కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చేసి, నాణ్యం అంటే ఇంటరప్షన్ లేకుండా 24 గంటలు వచ్చేలాగా మేము మా సిబ్బందికి తరబేది ఇచ్చేసి ఆ రకంగా మీ అందరూ కూడా 24 గంటలకు అందులో పడుతుంది మీకు సర్వీస్ ఇచ్చే బాధ్యత మాదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనము రైతాంగమే కానీ తర్వాత మా డిపార్ట్మెంటే కానీ ఒకరికొకరికి కోఆర్డినేషన్ అన్నది మెయింటైన్ చేసుకొని మనం ముందుకు పోతే ఏ కార్యక్రమమైనా ఏ పనైనా ఏదైనా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత పత్రికా మిత్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినా కానీ మా నంబర్లు మీ దగ్గర ఉన్నాయి. ఆ నంబర్లకి మాకు వాట్సాప్ ద్వారా సందేశం పంపించండి, దాన్ని రిజిస్టర్ చేస్తాం, దాన్ని సాల్వ్ చేద్దాం. రైతాంగానికి మిగతా కన్సూమర్స్ కూడా మనం మంచి సర్వీస్ ఇద్దాం. వాళ్ళంతా బాగుంటే మనం బాగుంటాం. కన్సూమర్స్ ఎప్పుడైతే బాగుంటారో అప్పుడే డిపార్ట్మెంట్ బాగుంటుంది. కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్ అని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు. కాబట్టి కన్సూమర్ ఫోరం అంటే ఒకటి ఉన్నదని మర్చిపోకండి. ఎలాంటి కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా కొంత నానబెట్టే క్రమంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని మీకు పనులు చేసే బాధ్యత కన్సూమర్ ఫోరం మీద ఉందని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై